హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము పట్టు సిల్క్ శారీస్ విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటామండి. ఫంక్షన్లలో కాసేపు కట్టుకున్న శారీని మనము బయట డ్రై వాష్కి ఇవ్వలేక ఇంట్లోనే పిండుకునే ప్రయత్నం చేస్తాం కదా. అలాంటప్పుడు శారీ కలర్ ఒకదానికొకటి అంటడము లేకపోతే శారీ షింక్ కావడం అనేది జరుగుతుంది కదా. అలా కాకుండా కొన్ని లిక్విడ్స్ మనం యూజ్ చేసి మన శారీస్ని మనమే వాష్ చేసుకోవచ్చును. ఒకసారి ఈ ప్రాసెస్ చూడండి. మనం ఇంతకుముందు వీడియోలలో చెప్పుకున్నట్టు వాషింగ్ కంటే ముందు చీరను కొద్దిగా తడిపి చూడండి. అది షింక్ కావట్లేదు అంటే మనం వాటర్ వాష్ చేసుకోవచ్చును. ఇక్కడ ఇది మీకు తెలిసిన ప్రాసెసే, మన వీడియోలలో మీరు ఇంతకుముందు చూసిందే. ఫస్ట్ నేను 4-in-1 యూజ్ చేశాను. ఒక శారీకి 10 ml వరకు 4-in-1 సరిపోతుంది. చూడండి, నురగ కూడా ఎక్కువగా రాదండి ఈ లిక్విడ్తో. తర్వాత శారీని 2 సార్లు జాడిస్తే సరిపోతుంది. మన దగ్గర బేసిక్గా 2 లిక్విడ్స్ మాత్రమే, 4-in-1, రెండవది స్టిఫెక్స్. ఈ 2 మన దగ్గర ఉన్నట్టయితే మనం శారీని ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మీరందరూ ఇంటి దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఈ ప్రాసెస్ను చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇంకో శారీని కూడా ఇదే రకంగా వాష్ చేసి చూద్దాము. మీరు ఒక్కసారి కట్టుకున్న శారీస్ని ఈ రకంగా మీరు ఇంటి దగ్గర వాష్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న 2 శారీస్ కూడా నావేనండి. చిన్న ఫంక్షన్స్కు కట్టుకున్న శారీస్ని బయట డ్రై వాష్ సెంటర్లలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే కొన్ని రకాల లిక్విడ్స్ని యూజ్ చేసి చక్కగా ఇంటి దగ్గర వాష్ చేసుకోవచ్చును. మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ లిక్విడ్స్ తెలుసండి. నేను ఫస్ట్ యూజ్ చేసింది 4-in-1 లిక్విడ్. అది శారీ వాషింగ్ కోసం వాడతారు. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్లోనే డే 3 పార్ట్ 2 వీడియో చూడండి. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడంటే నాకు ఈ లిక్విడ్స్ గురించి తెలుసు, కానీ ఒక 2 years బ్యాక్ నేను కూడా మీ అందరిలాగే ఇబ్బంది పడ్డానండి శారీస్ విషయంలో. సొంతంగా పిండుకోవడానికి ప్రయత్నం చేసి చేయడం వల్ల శారీస్ షింక్ కావడము, ఇంకా కలర్స్ అంటడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయండి. తర్వాత వీటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో నేను ఇంత దూరం వచ్చాను. అందుకే ఇంతకుముందు నేను పడ్డ ఇబ్బందులు మీరు పడకూడదనే ఈ విషయాలన్నీ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ శారీస్ వాషింగ్ విషయంలో ఎవరెవరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి. 4-in-1 లిక్విడ్లో పిండిన తర్వాత ఇలా 2-3 సార్లు వాటిని జాడించాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు బ్లౌజెస్ కూడా వాష్ చేస్తున్నాను ఈ వాటర్లోనే. చూడండి, మిగిలిపోయిన వాటర్ని పారవేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే కొద్దిగా లిక్విడ్ వేసేసి మిగతా బట్టల్ని కూడా జాడించుకోవచ్చు. బాగా మురికి అయితే మాత్రం ఆ వాటర్ని వాడకండి. మీకు ఏ రకమైన వీడియోస్ కావాలి, మీరు ఏ రకంగా శారీస్తో కానీ బ్లౌజెస్తో కానీ ఇబ్బంది పడుతున్నారు అనే విషయాలు కామెంట్ సెక్షన్లో చెప్తే ఏ లిక్విడ్స్ ఉంటాయి, వాటిని ఎలా వాడాలి అనేది నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకే, జాడిచ్చిన తర్వాత గోడ మీద అలా వేసాను శారీస్ని, బ్లౌజెస్ని. ఇప్పుడు మనము స్టిఫెక్స్ వేసుకుందాము. స్టిఫెక్స్ అంటే మీకు తెలిసిందే కదా, లిక్విడ్ స్టార్చ్. ఇక్కడ ఒక 300 నుంచి 400 ml వరకు వేసాను నేను ఒక శారీకి. ఈ స్టిఫెక్స్ని షర్ట్స్కి ఇంకా కాటన్ శారీస్కి కూడా యూజ్ చేయవచ్చండి. చాలా నీట్గా వస్తాయి శారీస్ కానీ షర్ట్స్ కానీ. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న లిక్విడ్ షైనర్, దాన్ని కొద్దిగా యాడ్ చేశాను ఈ స్టార్చ్లో. ఆల్రెడీ 4-in-1 లిక్విడ్లో షైనర్ ఉంటుందండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా షైనింగ్ కోసము మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. కొద్దిగానే సరిపోతుంది అది. ఒకవేళ మనం షైనర్ని ఇంకా కావాలనుకుంటే శారీ ఎండిన తర్వాత కొద్దిగా షైనర్ వాటర్లోకి తీసుకొని డస్టర్తో శారీ మొత్తం అప్లై చేయొచ్చండి. అలా కూడా షైనింగ్ చాలా బాగా వస్తుంది. ముందు వీడియోలలో నేను మీకు ఆ విధానం కూడా చూపిస్తాను. ఈ షైనర్ని డల్గా ఉండే శారీస్ మీద యూజ్ చేస్తే చాలా కొత్త వాటిలా కనిపిస్తాయండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న లిక్విడ్స్ మైలాబ్ కంపెనీ అండి. ఇది హైదరాబాద్లో ఉంటుంది ఈ కంపెనీ. మీరు కావాలనుకుంటే లిక్విడ్స్ వెళ్ళి తీసుకోవచ్చును. నేను దానికి సంబంధించిన అడ్రస్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి 5 లీటర్ల కెన్లలో ఉంటాయండి. తక్కువకు దొరకవు, అంటే 1/2 లీటరు 1 లీటర్లో మాత్రము ఉండవు. ఎవరైనా 1/2 లీటర్ 1 లీటర్ కావాలంటే దీంట్లోనే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఈ లిక్విడ్స్ని 2 years వరకు వాడుకోవచ్చండి. ఎక్స్పైరీ డేట్ 2 years ఉంటుంది. ఈ లిక్విడ్స్ యూజ్ చేయడం అనేది స్టార్టింగ్లో మీకు కొత్తగా ఉంటుంది, కానీ వాడుతూ ఉంటే ఈజీ అయిపోతుందండి. మీరు ఇంట్లో డిటర్జెంట్స్ వాడతారు కదా, అలాగే.
లైట్ వెయిట్ పట్టు శారీస్ అయితే మీరే ఐరన్ చేసుకోవచ్చు. కానీ కాస్త మందంగా ఉండే పట్టు శారీస్ అలాంటివి మాత్రము బయట ఐరన్‌కి ఇయ్యండి. లేదా మీ దగ్గర ఎక్కడైనా ఫుల్లీ ఆటోమేటిక్ రోలింగ్ మిషన్ ఉందనుకోండి, అక్కడ ఐరన్‌కి ఇచ్చేయండి. ఇక్కడ బ్లౌజ్ కొద్దిగా కలర్ పోయినట్టు అనిపిస్తుంది కదా! నేను ఈ బ్లౌజ్‌ని వాటర్ టెస్ట్ చేయకుండానే వాష్ చేశాను. వాటర్ టెస్ట్ చేసినప్పుడు కలర్ పోతే 4 ఇన్ 1లో ముందుగా ఈ ఫిక్సర్ వేయండి. అంటే 4 ఇన్ 1 వేసినప్పుడే కొద్దిగా ఈ ఫిక్సర్‌ని యాడ్ చేయండి. మనకు 4 ఇన్ 1లో కూడా ఫిక్సర్ వస్తుంది. కానీ ఒక 10, 15 బ్లౌజెస్ గానీ, శారీస్‌లో గానీ 1, 2 బ్లౌజెస్ కలర్ పోతాయి అందుకని. నెక్స్ట్ ఫాల్ దగ్గర ఎక్కువ మురికుందనుకోండి, ఈ డిటర్జెంట్‌ని కొద్దిగా వాటర్‌లో కలిపేసి ఫాల్ దగ్గర రబ్ చేయండి. తొందరగా మురికిపోతుంది. ఫిక్సర్‌లో ఆల్రెడీ ఉంటుంది. కానీ ఇవి ఎక్స్ట్రా కలపడం అన్నమాట. ఓకే అండి. ఇది డిటర్జెంట్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ మనం లిక్విడ్ స్టార్చ్ వేసిన శారీని ఇలా పొడవుగా ఆరేయండి. ఉల్టా ఆరేయండి. ఎండకు కూడా వేయొద్దు. మాకు మాత్రం ఈ టైంలో గోడ మీద ఎండ వచ్చింది, అందుకే వేశాను. నెక్స్ట్ ఈ వీడియో అయిపోగానే వాటిని తీసేసి లోపల వేస్తాను. మీకు చూపించడం కోసం ఇక్కడ వేశానండి. ఇలా వేయడం వలన స్టిఫ్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. గోడ మీద ఎప్పుడూ నిలువుగా వేయండి శారీని. మనం స్టార్చ్లో షైనర్ వాడాము కదా, చూడండి శారీ ఎలా మెరుస్తుందో. సన్నటి మెరుపు అనేది వస్తుందండి, ఒక పొరలాగా. గమనించారా? షైనర్ని ఎంత వాడాలో అంతే వాడాలండి. మరీ ఎక్కువ కూడా వాడకూడదు. అలా వాడినట్లయితే జరీ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, శారీ పైన సన్నగా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అదేనండి షైనర్ ఎఫెక్ట్. ఈ మెరుపు అనేది మనం శారీని కొన్నప్పుడు కూడా గమనిస్తాం కదా. ఇప్పుడు మనం దీనికి అదనంగా యాడ్ చేసుకుంటున్నాం. ఇది కాస్ట్లీ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ను తెచ్చుకొని మనం ఇంట్లో కూడా శారీస్కి డస్టర్తో మెరుగు పెట్టుకోవచ్చును. చూడండి, నీడకేసేసాను శారీని తీసుకొచ్చి. ఈవినింగ్ టైం వరకు ఈ 2 శారీస్ కూడా ఆరిపోయినాయండి. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది, క్రిస్పీగా ఉన్నాయి. ఫాలింగ్ పెద్దగా లేకుండా క్రిస్పీగా అనిపిస్తున్నాయి చూడండి. మనం కాటన్ శారీస్ కూడా ఈ లిక్విడ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే నేను శారీని పిండేసి స్టార్చ్ పెట్టాక డ్రైలో వేసేస్తాను 1 నిమిషం. తర్వాత మిషన్కి వేసేస్తాను. మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఉంది కదండి, దాని మీద పెట్టి తీస్తాను. మీకు ఇది వీడియో చూపించడం కోసము నేను డ్రైయర్లో వేయలేదు. ఇంకొకటి మిషన్ కూడా పెట్టకుండా ఐరన్ చేసి చూపిస్తున్నాను. కొన్ని ఐరన్ బాక్సెస్కి పట్టు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ అతుకుతాయి కదండి. ఇది స్టీమ్ ఐరన్ బాక్స్, దీనికి క్లాత్ ఏమీ అతకదు. ఇది ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడే బాటిల్ ఐరన్ బాక్స్. దీని గురించి నేను తర్వాత వివరణ ఇస్తాను. ఓకే, ఐరన్ చూస్తున్నారు కదా, ఈ రకంగా మీరు ఇంట్లోనే చక్కగా ఐరన్ చేసుకోవచ్చండి. ఇలా చెప్పడంలో నా ఉద్దేశం బయట శారీస్ ఇవ్వొద్దని కాదండి, ఇంట్లో చేసుకోగలిగేవి ఇంట్లో చేసుకోండి అని చెప్పడం. బయట శారీస్ ఇచ్చేసి అవి చినిగినాయని, లేదా కలర్ పోయిందని, లేకపోతే కలర్ అంటిందని మనం బాధపడడం అనవసరం కదండి. నేను మన ఛానల్లో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డ్రైవర్ సెంటర్లలో వాళ్ళు ఏ రకంగా శారీస్ చేస్తారో నేను నేర్చుకొని అదంతా ప్రాక్టీస్ చేసి ఇక్కడ మీకు చెప్తున్నానండి. ఇంత ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు రావడానికి నాకు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఇక్కడ చీర చూడండి ఎంత షైనింగ్గా ఉందో, చూసారా? మనకున్న చీరల్లో మనం 70% వరకు చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఒక 30% మాత్రము మరకలు ఉండడమో, లేకపోతే హెవీగా ఉండడం క్లాత్, దీనివల్ల మనం ఐరన్ చేయలేము. వాటి గురించి కూడా నేను పరిష్కారం చూస్తున్నాను. నిజానికి నాకు డ్రై వాష్ షాప్ అంటూ ఏమీ లేదండి. నేను ఒక స్కూల్ టీచర్ని. నేను ఇలా డ్రై వాష్ అలాగే లిక్విడ్ సంబంధించిన వివరాలు తెలుసుకునే క్రమంలో నా శారీస్ మీద ప్రయోగాలు చేసుకుంటున్నప్పుడు మిగతా టీచర్స్ కూడా వాళ్ళ శారీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా మిగతా వాళ్ళవి కూడా చేసి పెడుతున్నాను తప్ప నాకు షాప్ అంటూ ఏమీ లేదు. శారీ వాషింగ్లో మనం ఉపయోగించే లిక్విడ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన వివరాలు కానివ్వండి, మా టీచర్స్తో పంచుకున్నట్టుగానే నేను ఇక్కడ మీతో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకున్న కొద్దిపాటి టైంలోనే ఈ వివరాలన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోస్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, అలాగే మీకు ఇంకా ఏ రకమైన వీడియోస్ కావాలి దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.